హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రైడ్లో లాస్ట్ డే 6 డిస్కిట్లో ఉన్నాం. ఇప్పుడు మనం 2 nights ఇక్కడ స్టే చేసాము. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ మార్నింగ్ కొంతమంది మానిస్ట్రీకి వెళ్ళారు, కొంతమంది రూమ్లోనే ఉన్నాము. వయా కార్దుంగ్లా మనం లేక్ వెళ్ళిపోతాము. అప్రాక్స్ 150 to 180 ఉంటుంది. చూద్దాం ఎప్పటి వరకు వెళ్తాం ఏంటి అన్నది. ఆల్రెడీ 12 అవుతుంది మధ్యాహ్నం. లాస్ట్ డేనే కదా అని ఇంకా చిన్న స్టార్ట్ అయినాం. బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకొని బైక్స్ కడుతున్నారు. శివన్న లదాఖ్ వచ్చిన రీజన్ విజయ్ దేవరకొండ ఇక్కడ బిస్కెట్ ఇది నార్త్ ఇండియన్స్ కూడా అంటే హిందీలో కూడా డబ్బు అయింది కదా. नार्थ इंडियंस కూడా ఇక్కడ వచ్చి फोटो దిగి भाई मैं मूवी में देखा था इसको मैं इसलिए ये फोटो उतारने आया मैं అని हिंदी में कुछ कुछ बात करता कुछ होता है. మన బైక్స్లో పెట్రోల్ అయితే ఉంది, బట్ స్టిల్ ఏంటంటే కొంచెం స్పేర్ సైడ్లో ఉంటుంది అన్నట్టుగా అందరం ఒక 200 అయితే వేయించుకున్నాము. మనకు 200+ మా రేంజే చూపిస్తుంది అందరికీ. మనం వెళ్ళాల్సింది 150 to 180. రోడ్ కనబడుతుంది కదా, దుమారం ఉంది, మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అండ్ కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 2 roads వస్తాయి. ఈ లెఫ్ట్ వెళ్తే ఏంటంటే ప్యాంగాంగ్ వెళ్ళిపోతాం. నిన్న మనం వచ్చిన రోడ్డు లెఫ్ట్ వెళ్ళొద్దు, మనం ఈ రైట్కి వెళ్తే కార్దుంగ్లా పాస్కి వెళ్తాం. ఫస్ట్ కార్దుంగ్ విలేజ్ వస్తుంది, తర్వాత కార్దుంగ్లా పాస్ వస్తుంది, దాని తర్వాత మనకు లే సిటీ అయితే ఉంటుంది. మనకు కార్దుంగ్ విలేజ్ దాటిన తర్వాత స్నో అయితే స్టార్ట్ అయిపోయింది, కనిపిస్తుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ తక్కువ ఉంది ఇంకా చెప్పాలంటే. మనం మొత్తం పైన పాస్కి వెళ్ళిన తర్వాత చాలా హెవీ స్నో అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు లైవ్ స్నోఫాల్ లేదు మనం వచ్చిన టైంలో, బట్ ఒకవేళ మీరు లక్కీ అయితే మీరు వచ్చిన టైంలో లైవ్ స్నోఫాల్ కూడా చూడొచ్చు. సో ఫైనలీ కార్దుంగ్లా పాస్ అయితే రీచ్ అయిపోయినాము. దీని హైట్ వచ్చేసి 17,982 feet. ఉమ్లింగ్లా పాస్ కంటే ముందు కార్దుంగ్లా పాసే చాలా హైయెస్ట్లో ఉంటుండే, బట్ ఉమ్లింగ్లా ఓపెన్ అయిన తర్వాత కార్దుంగ్లా అంత అవ్వట్లేదు. బట్ ముందైతే ఇక్కడికి రావాలి, ఇక్కడ బయట తిరగాలన్నా చాలా భయం అవుతుండే. ఇక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువ ఉంటుండే. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే లిటరల్గా ఒక 30 seconds మాత్రమే బయటికి దిగిన. అప్పుడు స్నోఫాల్ కూడా ఉండే, బట్ ఇప్పుడు స్నోఫాల్ ఏం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఆక్సిజన్ తక్కువ అయితే అది నాకు అర్థమైంది. సో ఎక్కువసేపు అయితే ఉండొద్దు, వచ్చినామా చూసుకున్నామా పోయినామా అన్నట్టుగా ఉంటే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ ఇక్కడ కూడా మనకు కేఫే కానీ ఇక్కడ ఆర్మీ వాళ్ళు కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. దానికి అకార్డింగ్ మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మేము ఒక 20-30 minutes అయితే చిన్న ఫోటో సెషన్ చూసేసుకొని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ కింద లే సిటీకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఇన్ని రోజులు రైడ్ చేసింది ఒక ఎత్తు, ఇవాళ రైడ్ చేస్తుంది ఒక ఎత్తు. ఎస్పెషల్లీ ఈ కార్దుంగ్లా నుంచి కిందికి వచ్చే రోడ్ అయితే అస్సలు బాగాలేదు, చాలా గలీజ్గా ఉంది. గుంతలు ఉన్నాయి, మొత్తం ఇసుక ఉంది, రోడ్లు మధ్యలో అసలు టూ మచ్ ఉన్నాయి, చాలా వెరీ బ్యాడ్ కండిషన్లో ఉన్నాయి. ఇఫ్ ఒకవేళ మీరు నైట్ అట్లా వస్తే మాత్రం చాలా డేంజర్ ఉంటుంది. మీరు వచ్చిన టైంకి మేబీ అవ్వచ్చు, రోడ్లు అన్నీ మంచిగా ఉండొచ్చు, బట్ మేము వచ్చిన టైంకి అయితే రోడ్లు అయితే అస్సలు బాగాలేవు. అస్సలు రికమెండ్ చేయను. మీరు ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కిందికి దిగేది ఉంటే దిగేసి వెళ్ళిపోండి. సో ఫైనల్గా ఆల్మోస్ట్ లే సిటీకి వచ్చిన తర్వాత
మళ్ళీ మనకు ఈ నార్మల్ రోడ్స్ అయితే ఉంటాయి. సో మొత్తానికి ఆల్మోస్ట్ మనం ఇంకా మన స్టే నియర్ బై అయితే వచ్చేసినాము. చీకటి పడింది బట్ మీకు అర్థం అవ్వట్లేదు. అండ్ మధ్యలో కూడా నేను చాలా రోడ్స్ కానీ చాలా చూపెట్టలేదు. రోజు ఇంకా రెగ్యులర్గా ఆల్మోస్ట్ లాస్ట్ 5 days నుంచి చూపెట్టిందే కదా అని రిపీటెడ్గా అయితే ఏం చూపెట్టట్లేదు. అందుకే ఈ వీడియో చాలా షార్ట్గా వచ్చింది. ఏదో సోది నింపడం కన్నా ఉన్నది చూపెట్టడం బెటర్ అని చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఎండ్ చేస్తున్నా. సో ఫైనల్లీ స్టే వచ్చేసినాము. సో ఇది అన్నమాట. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్తో ఏమైనా వీడియో కావాలి అంటే బడ్జెట్ అదంతా నెక్స్ట్ మీకు చేస్తాను. ట్రిప్ ఎండింగ్కి మన ఓడోమీటర్లో రీడింగ్ అయితే ఇది. సో ఫైనల్లీ లే అయితే రీచ్ అయిపోయినాము. టైం ఇప్పుడు నైట్ 8 అవుతుంది.